విశాఖలో మురుగునీటి శుద్ధి కేంద్రాలను అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత పెరుగుతోంది. స్వచ్ఛ నగరాల జాబితాలో 3వ స్థానంలో నిలిచిన విశాఖ నగరంలోని మురుగునీరు మాత్రం సముద్రంలో కలుస్తోంది. తీర ప్రాంత నగరంగా ప్రత్యేకత కలిగిన విశాఖలో మురుగునీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటు, ఉన్న వాటిని సమర్థంగా వినియోగించుకోవడం వంటి అంశాల దిశగా దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ప్రత్యేక కథనం. ఆకర్షణీయ నగరిగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో మురుగునీటి శుద్ధీకరణ వ్యవస్థ మాత్రం నామమాత్రంగానే పనిచేస్తోంది. రోజుకు 220 మిలియన్ లీటర్ల మురుగునీరు ఉత్పన్నం అవుతుండగా కేవలం 88 మిలియన్ లీటర్లను మాత్రమే శుద్ధి చేసే వ్యవస్థ అందుబాటులో ఉంది. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థకు గృహాల నుంచి వచ్చే మురుగునీటిని పైప్లైన్ల ద్వారా అనుసంధానం చేయడంలో నెలకొన్న నిర్లక్ష్యం కారణంగా ఆ మురుగునీరు అంతా సముద్రాల్లో కలుస్తోంది. విశాఖకు ఎంతో ప్రత్యేకమైన సాగర తీరాన్ని కలుషితం చేస్తోంది. దీనిపై ప్రజలు, నిపుణుల అభిప్రాయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడికి వచ్చాక ఈ మురుగునీరు కలుస్తుంది, ఇది ఏ రకంగా ఇబ్బందిగా అనిపిస్తుంది? ఇక్కడ డ్రైనేజ్ వాటర్ కలవడం వల్ల చాలా కలుషితం అవుతుంది వాటర్. కానీ పిల్లలు ఆడుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. చుట్టూ డస్ట్ అన్ని పట్టుకోవడం వల్ల వాళ్ళ ఆర్ట్ డిస్టర్బెన్స్, మళ్ళీ వాళ్ళకి ఏమేమైనా ఎఫెక్ట్స్ చేస్తాయి అని మనకు భయం వేస్తూ ఉంటుంది. దానివల్ల చుట్టూ పర్యటనలు తిరగడానికి కష్టమైపోద్ది. అందువల్ల క్లీనింగ్లెస్ ఉంటే ఎక్కువగా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. టూరిజం స్పాట్ అంటే చాలా ఫేమసే, కానీ చెప్పాలంటే ఈ డ్రైనేజ్ వాటర్ కలిసిన తర్వాత తడాలా వద్దా అనేసి ఆలోచన వస్తుంది. నార్మల్గా ఎంజాయ్ చేసి వెళ్దాం అనేసి వస్తాం, కానీ మరి హెల్త్ ఎక్కడ పాడవుతుంది అనేసి చూసుకుంటున్నాము. సో ఇక్కడ నుంచి డ్రైనేజీ వాటర్ మొత్తం కలుస్తుంది వాటర్లో. టూరిస్టులకి కొంచెం ఇబ్బందిగా ఉంది. అలాగే మేము కూడా ఇప్పుడు వచ్చాము, ఇందులో దిగడానికి మాకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. సో ఇది కొంచెం డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. వేస్ట్ వాటర్ ఎక్కువ అయిపోవడం వల్ల ప్రజలందరూ చాలా ఇబ్బంది పడతారు. ప్లస్ తర్వాత ఇక్కడ ఎవరైనా వచ్చేవాళ్ళు కూడా చూడడానికి కూడా చాలా బీచ్ అనేది బాగాలేదు. మురుగునీటి శుద్ధీకరణ దిశగా జరగాల్సినటువంటి ప్రయత్నాలు ఏమిటి, అది ఎంత వేగవంతంగా జరిగితే మేలైనటువంటి ఫలితాలను మనం ఆశించవచ్చనే అంశంపై మనతో మాట్లాడేందుకు పర్యావరణ విభాగం ఆచార్యులు బాలప్రసాద్ గారు ఉన్నారు. మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, ప్రస్తుతం విశాఖలో ఉన్నటువంటి సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్కి సంబంధించి ఉన్నటువంటి సాధిస్తున్నటువంటి రిజల్ట్ అనేది పాజిటివ్గానే ఉందంటారా? ట్రీట్మెంట్ ప్లాంట్ ఆపరేషన్స్ అనేది ఎఫెక్టివ్గా లేవు. ఎందుకంటే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్కి సరిపడే స్కిల్డ్ పీపుల్ లేరు. ఆ స్కిల్ పీపుల్ వస్తే ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఖచ్చితంగా ఆపరేట్ చేస్తే మనకి ఈ ఇబ్బంది ఉండదు. డిస్పర్షన్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి షోర్లో. సో అది ముందుకి వెనక్కి కూడా తీసుకెళ్తూ ఉంటుంది. ఇంతకుముందు ఒకసారి ఆంధ్రప్రదేశ్ స్టడీ చేస్తున్నప్పుడు లాసన్స్ బే ఏరియా బాగా హైలీ కంటామినేటెడ్ డ్యూ టు సుయేజ్ అని వచ్చింది. సో లాసన్స్ బే ఏరియా సుయేజ్ కంటామినేషన్ అంటే మోస్ట్ అప్పుగర్ నుండి మొదలై ఉంటుంది. ఈ డిస్పర్షన్ క్యారెక్టరిస్టిక్స్ అక్కడ వరకు వచ్చి ఉంటుంది. ఈ గడ్డల ద్వారా నేరుగా సీవేజ్ అనేది సముద్రంలో చాలా చోట్ల కలుస్తూ ఉంది. దీనివల్ల ఎలాంటి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది ఎన్విరాన్మెంట్కి? సుయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లకి మనం సుయేజ్ అంతా పైపుల ద్వారా తీసుకొస్తున్నాం, బాగానే ఉంది సివరస్ ద్వారా. బట్ బేసిక్గా ఈ సర్ఫేస్ వాటర్ అంతా తీసుకొచ్చి ఈ డ్రైన్స్ ద్వారా కలిసిపోవడం అనేది ట్రీట్ చేయలేకపోతున్నాం. మన లాసన్స్ బే దగ్గర జాయిన్ అవుతున్న వేస్ట్ వాటర్ డ్రైన్ ఎలాగ వెంబడి వెళ్తా సీతందార్ వరకు వెళ్ళాం. ఇందులో వింత ఏంటంటే ఎక్కడ ఇండస్ట్రీ లేదు. ప్రతి ఒక్కరు ఇండస్ట్రీని ఎప్పుడు బ్లేమ్ చేస్తుంటారు. ఇదంతా కూడా ఏం చేస్తున్నారంటే జనాలంతా కూడా వాళ్ళ ఇంట్లో వేస్ట్ అంతా తీసుకొచ్చి ఈ కాలువలో వేసేస్తున్నారు. ఈ కాలువలో వేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా అదంతా అక్యుములేట్ అయిపోయి మీకు మొత్తం ఏరియా ఆ చివరి నుంచి చివరి వరకు గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అవుతుంది, ప్లస్ సీ వాటర్ కూడా అట్లా పొల్యూట్ అవుతుంది. సో ఈ సర్ఫేస్ వాటర్ ట్రీట్మెంట్ అనేది ఆ వ్యవస్థ ఇంతవరకు మన దగ్గర లేదు. అది పీపులే వాళ్ళుగా ముందుకు వచ్చి ఈ వేస్ట్ని మాత్రం డ్రైన్స్లో కలపకుండా ఉంటే డ్రైన్స్ చాలా బాగుంటాయి. గవర్నమెంట్ దీని మీద గైడ్ లైన్స్లా తీసుకొచ్చింది. ఈ దగ్గరలో ఉన్న ప్రతి ఇండస్ట్రీ కూడా సుయేజ్ ట్రీట్ చేసిన తర్వాత వచ్చే వాటర్ని వాడుకోవాలని, ఇండస్ట్రీ రిక్వైర్మెంట్కి సరిపడే మనమే ట్రీట్ చేసి ఇవ్వాలి సిటీగా. లేకపోతే
ఇండస్ట్రీ అయినా ట్రీట్ చేసుకోవాలి వాళ్ళ రిక్వైర్మెంట్ సరిపడేట్టుగా. ఈ మురుగునీరు నేరుగా సముద్రంలో కలవడం వలన ఎదురవుతున్నటువంటి సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ స్వచ్ఛ నగరంలో భాగంగా విశాఖను స్వచ్ఛ నగరంగా మార్చే దిశగా మరోవైపు స్మార్ట్ నగరంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరంలో ఇటువంటి పరిస్థితిని నియంత్రించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరామెన్ సిహెచ్ శ్రీనివాస్తో అనిల్, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.